ఇల్లా మజాకా ఫ్రెండ్స్, ఇల్లు చూస్తే పరిశాన్ కావాల్సిందే. ఫాల్ సీలింగ్, రూప్ లైట్స్, గ్రానైట్స్, ఏషియన్ రాయల్ పెయింటింగ్, బాబా ఏమన్నా ఇల్లా ఒక్కసారి ఇంట్లో అడుగు పెట్టి చూడు, అస్సలు రిటర్న్ పోవుది కాదు. అంత మంచిగా అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసారు ఫ్రెండ్స్. ఎంత మంచిగా ముద్దుగా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుందో అంత మంచి మెటీరియల్ కూడా వాడారు. డైనింగ్, బెడ్రూమ్, కిచెన్, హాల్ చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేసారు. ఇల్లు నచ్చినట్లయితే లోను కథా కార్ఖానా మొత్తం ఇల్లే చూసుకుంటారు. ఇంటి పైన 80 to 90% బ్యాంక్ లోను గీను కథా కార్ఖానా మొత్తం ఇల్లే చూసుకుంటారు. లోన్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం ఏదైతే ఈ ఛానల్ త్రూ అప్లోడ్ చేయడం జరుగుతుందో సో మీకు నోటిఫికేషన్ వచ్చేసి మొదటిసారిగా మీకే రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎక్కడుంది, ఏం కథ అనేది క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఏదైతే మనకు ఇండిపెండెంట్ హౌస్ తీసుకురావడం జరిగిందో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ ఇల్లు గురించి మీ కథా కార్ఖానా మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. లొకేషన్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఏదైతే మీరు ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మీకు 200 యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్లాట్ సైజ్ వచ్చేసి మీకు 30-60 డైమెన్షన్లో అయితే ఉండడం జరుగుతుంది. సో రోడ్ బిట్ వచ్చేసి మీకు 30, సో అదేవిధంగా లెంత్ వచ్చేసి 60 ఉంటుంది. టోటల్ కూడా 1800 స్క్వేర్ ఫీటు 200 యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇల్లు చూస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్ అండి. సో మీకు కేవలం 58 lakhs నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. చాలా తక్కువ ధరలో ఈ మార్కెట్లో తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు ఎక్కడ ఉందనేది లాస్ట్కి చెప్పడం జరుగుతుంది. సో మీరు మనము క్లియర్గా చూసుకున్నట్లయితే మనం ఇంట్లో చూసినట్లయితే టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మీకు గ్రానైట్లు అయితే పెట్టడం జరిగింది. ఎలాంటి టైల్స్ వాడలేదు, టోటల్ కూడా గ్రానైట్లు అయితే వాడడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మీకు ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది. రూప్ లైట్స్ కావచ్చు, సో మీకు అన్నీ కూడా మంచి ఫెసిలిటీస్తో అయితే ఇవ్వడం జరిగింది. హాల్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. వీడియోలో మనకు చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. ఫ్యాన్ కావచ్చు, ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వేసి ఇవ్వడం జరిగింది. సో మనం ఇంతకుముందు పెట్టిన అన్ని వీడియోలో కూడా మీకు ఫ్యాన్తో మాత్రం ఏది పెట్టలేదు. బట్ ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి ఫ్యాన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీకు డైనింగ్ కూడా రావడం జరిగింది. ఏదైతే 200 యార్డ్లో మీకు చిన్నగా కిచెన్ పక్కన డైనింగ్ వచ్చింది. సో డైనింగ్ పక్కన మీకు పూజా రూమ్ ఉంటుంది. పూజా రూమ్ పక్కన కిచెన్ అయితే రావడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే గ్రానైట్ వేశారో ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ వేయడమే కాకుండా మీకు చుట్టూ మీకు బార్డర్ కూడా వైట్ కలర్లో మీకు మంచి డిజైన్తో గ్రానైట్లో అయితే తీయడం జరిగింది. మంచి డిజైన్లో అయితే ఫ్లోరింగ్ వచ్చేసి చాలా మంచిగా అయితే అద్భుతంగా అయితే చేయడం జరిగింది. సో మనం పూజా రూమ్ చూసుకున్నట్లయితే మీ దాదాపు పైన వరకు టోటల్ కూడా టైల్స్ వేయడం జరిగింది. అది కూడాను 2x4 టైల్స్ అండి. సో ఈ 2x4 టైల్స్ కొంచెం కాస్ట్లీ ఉండడం జరిగింది. సో మనం క్లియర్గా చూసుకున్నట్లయితే కిచెన్లో ఒకసారి చూసుకున్నట్లయితే కిచెన్లో వచ్చేసి మీకు ఎగ్జాస్టర్ ఫ్యాన్ కావచ్చు, అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్ కావచ్చు, సో మీకు వాల్కి వచ్చేసి టైల్స్ కావచ్చు, చాలా అద్భుతంగా అయితే పెట్టడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా అద్భుతంగా అయితే మనకు మంచి డిజైన్తో అయితే వాస్తు ప్రకారంగా వేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. సో ఈ హౌస్కి వచ్చేసి ఒకటి కబోర్డ్ చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. సెల్ఫ్లు కావచ్చు, ప్రతిదీ కావచ్చు, చాలా అద్భుతంగా అయితే వచ్చిందని చెప్పొచ్చు. మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మీకు ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఇది వచ్చేసి డైనింగ్ అండి. డైనింగ్ కూడా చాలా పెద్దగా బిగ్ సైజ్లో అయితే రావడం జరిగింది. సో బార్డర్లో కూడా చుట్టూ గ్రానైట్తో పాటు మంచి డిజైన్లు కూడా పెట్టడం జరిగింది, డైరెక్ట్ పెట్టకుండా. సో క్లియర్గా చూసుకోవచ్చు. హాల్ కూడా చాలా అద్భుతంగా పెద్దగా అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒకసారి క్లియర్గా బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు బెడ్రూమ్ చూసుకుందామండి. సో మీకు 2 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఈ 2 BHK ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి సపరేట్ అటాచ్డ్ టాయిలెట్ అయితే రావడం జరిగింది. మంచి బిగ్ సైజ్లో వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు క్లియర్గా చూడవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి మీకు అటాచ్డ్
టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది, అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా బిగ్ సైజ్లో అయితే రావడం జరిగింది. కానీ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, రెండుట్లోనూ మీకు వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కటైతే మీకు టాయిలెట్ వాష్రూమ్ మెట్ల కింద అయితే ఉండడం జరుగుతుంది. సో మెట్ల కింద వచ్చేసి ఇండియన్, సో మాస్టర్ రూమ్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, రెండుట్లో కూడా మీకు వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, చాలా పెద్దగా బిగ్ సైజ్లో అయితే రావడం జరిగింది. ఒక ప్రాపర్టీ కొనే ముందు చాలామంది కస్టమర్స్ ఆలోచన చేసేది మెయిన్ థింగ్ వచ్చేసి డాక్యుమెంట్లు అండి. డాక్యుమెంట్లు వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి టోటల్ అన్ని డాక్యుమెంట్లు ఈసీ కావచ్చు, ఈసీ అంటే ఎన్కమరేజ్ సర్టిఫికేటు, లింక్ డాక్యుమెంట్స్, మెయిన్ డాక్యుమెంటు అన్నీ కూడా పర్మిషన్ కావచ్చు, మీకు మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. డాక్యుమెంట్ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డాక్యుమెంట్ల విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా హైడ్రాగా ఇక్కడ ఏదైతే ఈ ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ చేసిరో హైడ్రా ఎలాంటి ఆనవాళ్ళు కూడా బయటపడవు. చాలా దూరంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ వచ్చేసి హైడ్రా సేఫ్ అని చెప్పొచ్చు. ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కానీ ఏం లేదండి. ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మీకు ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిరో ఈ హౌస్ నుంచి మీకు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, మీకు స్కూల్స్ అన్నీ కూడా నియర్లోనే ఉన్నాయి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్ నగర్లో అయితే ఉంటుంది, మన పాలమూరు మహబూబ్ నగర్లో అయితే ఉంటుంది. ఈ ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో ఇది వెస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేసిరు. సో ఈ వెస్ట్ ఫేసింగ్ మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు 20 feet రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. చాలా తక్కువ ధరలో 58 lakhs నెగోషియబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు. ఇంకా కావాలంటే ఇంకా 58 lakhs కాకుండా చాలా వరకు తగ్గియడం కూడా జరుగుతుంది. ఒకవేళ ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా మీరు సైట్ విజిట్ చేయాలని కోరుకుంటున్నా. దాంతోపాటు ఈ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు క్లియర్గా ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.